నమస్తే, వెల్కమ్ టు ఒక టీవీ. నేను ప్రస్తుతం ధర్నా చౌక్ లో ఉన్నా. దీనికి సంబంధించిన ఆర్ఎంపీ డాక్టర్స్ ప్రభుత్వం ఇబ్బందులకు గురి చేస్తా ఉంది. ఆత్మహత్యల పాల్పడుతా ఉన్నాం. ఇప్పటికీ 420 మందిని కేసు పెట్టేసిందని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి ఆర్ఎంపీ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు మల్లేశంకర్ మనతో ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. అన్న, చెప్పండి, ఎందుకు ప్రభుత్వం మీ పని ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది? ప్రభుత్వం నిర్లక్ష్యం అంటే నిర్లక్ష్యమే వ్యవహరిస్తలే అంటలేము సార్. ప్రభుత్వం ఎందుకు మేము అధ్యయాలు నిర్లక్ష్యం ఏం లేదు. కాకపోతే ఎక్కడో జాప్యం జరుగుతుంది. ఆ జాప్యం జరిగినటువంటి తరుణంలో ఈ తెలంగాణ టీజీఎంసీ వాళ్ళు, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మా మీద ఉక్కుపాదం పెట్టి మమ్మల్ని అణచివేయాలని ఒక దురుద్దేశంతో మమ్మల్ని అణచివేయాలని కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు సార్. మీరు దాదాపు ఆర్ఎంపీ డాక్టర్లు అంటే గ్రామ స్థాయిలో నిద్ర లేకుండా అర్ధరాత్రి ఎప్పుడు ప్రజలు పిలిస్తే అప్పుడు వెళ్తా ఉంటారు. మీరు ఇట్లాంటి వ్యక్తుల పైన బనాయించడం, ఇట్లాంటి కేసులు పెట్టడం పైన ఎట్లా సార్? మీరు మీడియా సార్, తెలంగాణలో మీడియా, మీరు ప్రతి గ్రామానికి, ప్రతి ఏజెన్సీకి, ఏరియాకు, ప్రతి ట్రైబల్ ఏరియాకు సమాచారం అందించేటువంటి పాత్రలో మీరు ముందుంటారు సార్. నిజంగా కూడా మీకు ధన్యవాదాలు. మమ్మల్ని ఏదైతే దురుద్దేశంతో వాళ్ళు చేస్తున్నారో, మా బాధలు మీరే చెప్తున్నారు, మా బాధలు ఇట్లుంటాయని. మా బాధలను గుర్తించి ఈ సమాచారాన్ని ప్రజలకు చేరవేసే దాంట్లో మీరు ముందు వరుసలో ఉండాలి కూడా మీ సభాముఖంగా మీడియాకు తెలియజేస్తున్నారు. అంటే ఆరోగ్య శాఖ ఇచ్చిన నిబంధనల ప్రకారం ఆర్ఎంపీ డాక్టర్స్ నడవట్లేదు అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దీని పట్ల మీరు ఏం మాట్లాడతారు? లేదు సార్, తప్పు సార్. అది వాళ్ళు మన ప్రభుత్వం ఏదైతే ఉందో, ప్రభుత్వము వాళ్ళొక పరిధి పెట్టి, ఈ పరిధి లోపంటే మీరు ఆరోగ్యాలు ప్రాక్టీస్ చేయాలని మాకు పరిధి పెట్టి, పరిధి ఏంటో చెప్తే ఖచ్చితంగా పరిధి దాటకుండా మేము ప్రాక్టీస్ చేస్తాం సార్. ఇప్పుడు కూడా మేము పరిధి దాటకుండా ప్రాక్టీస్ చేస్తున్నాం. ప్రథమ చికిత్స మాత్రమే చేస్తున్నాం. మేము ఎక్కడ కూడా మేము పెద్ద హాస్పిటల్ పెట్టి ఏం చేస్తలేం సార్. మేము ఏదైతే మాకు ఒక క్వాలిఫైడ్ డాక్టర్ దగ్గర 4-5 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉందో, ఆ ఎక్స్పీరియన్స్ బట్టే చిన్న దగ్గుకో సర్దికో మందులించుకుంటా మేము బతుకునేలా తీసుకుంటూ మా గ్రామీణ ప్రాంత ప్రజలకు మేము ఒక ఆదోడు చేదోడుగా ఉంటూ వాళ్ళ జీవనాన్ని సాగిస్తున్నాం సార్. మేము ఇప్పటికీ ఆర్ఎంపీ డాక్టర్ చాలా మంది అరెస్ట్ చేశారని చెప్తా ఉన్నారు. 400 పై చిలుకు మంది అరెస్ట్ అయ్యారంటున్నారు. నిజమేనా సార్? అరెస్ట్ అయిన వారు మళ్ళీ రిలీజ్ అయ్యారు సార్? అరెస్ట్ చేశారు, కొందరిని పంపిస్తున్నారు పోలీస్ స్టేషన్ లో, కొందరు అరెస్ట్ చేస్తున్నారు. అదే విధంగా కూడా ఇంకా కంటిన్యూగా మా మీద ఆర్ఎంపీల మీద రైడింగ్ చేసుకుంటూ వాళ్ళు ఉక్కుపాదం మోపుతున్నారు. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికి వెంటనే ఆ రైడింగ్ ఆపేయాలని కూడా మీ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను, మీ మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాను. థాంక్యూ అన్న.